నిమ్మకాయ పచ్చడి పెట్టినప్పుడు ఒక 10 నిమ్మకాయలు నేను రసం తీసి వేసాను. ఈ ముక్కలన్నీ ఉన్నాయి కదా, ఈ ముక్కలు వేస్ట్ చేయకుండా బయో ఎంజాయ్ చేస్తాను. ఎలా చేయాలో చూపిస్తాను. నిమ్మకాయ ముక్కలన్నీ ఒక డబ్బాలో వేసుకోవాలి, ప్లాస్టిక్ డబ్బాలో. రసం పిండిన నిమ్మకాయలు ఇవన్నీ మనం వేస్ట్ చేయకుండా నిమ్మకాయలు కానీ సంత్రాలు కానీ ఏ పండ్లైనా తొక్కలు ఉంటే అవి ఇలా వేసుకోవాలి. వేసుకొని అందులో 1 లీటర్ నీళ్ళు పోసుకోవాలి. మరి పర్ఫెక్ట్ కొలతలు లేకున్నా పర్వాలేదు, జస్ట్ అందాదకు వేసుకున్నా పర్లేదు. ఒక 100 గ్రాముల వరకు బెల్లం వేసుకోవాలి. మనకి ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఏది వేస్ట్ కాకుండా ఇలా బయో ఎంజాయ్ చేస్తే చాలా యూస్ఫుల్. ఇది అయినాక దీంతో ఏమేం చేయొచ్చు అనేది నేను మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇదంతా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 1 మంత్ వరకు ప్రతిరోజు ఒకసారి మూత తీసి ఇలా కలిపేసి పెట్టుకోవాలి. దీంట్లో అంతా గ్యాస్ వస్తుంది కదా, ఆ గ్యాస్ అంతా వెళ్ళిపోతుంది. అలా 1 మంత్ చేయాలి మనం. ప్రతిరోజు ఒకసారి కలిపి మూత పెట్టేసి మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ తీయాలి. అలా ఒక 1 మంత్ చేయాలి. 1 మంత్ తర్వాత టైట్గా మూత పెట్టేసి 2 మంత్స్ వరకు దీన్ని ముట్టాల్సిన పని లేదు. అది 1 మంత్, ఇది 2 మంత్స్, 3 మంత్స్ అయినాక మనకు బయో ఎంజైమ్ రెడీ అవుతుంది. చూపిస్తాను. ఒకవేళ మనకు అర్జెంటుగా కావాలంటే ముందున్నది బయో ఎంజైమ్ ఉంటే అది ఇందులో కొంచెం ఆ లిక్విడ్ 1 కప్పు వరకు వేసుకుంటే మనకు 1 మంత్లోనే బయో ఎంజైమ్ రెడీ అవుతుంది. ఇది రెడీ అయినాక దీంతో ఏమేమి వాడవచ్చు, ఏమేమి చేయొచ్చు చూపిస్తాను.